పరిగెట్టినటువంటిది ఏ మార్గము? బిలాము మార్గం. నేను బహుమతిని సింపుల్గా అంటాను, లంచం అంటాను. ఏమంటాను తల్లి? లంచం. ఈయన ఎలాంటి వ్యక్తిో తెలుసా? ప్రవక్త. ఎలాంటి వ్యక్తి? మామూలు విశ్వాస కాదు, ఈయన ప్రవక్త, ఒక అధికారి, ఒక న్యాయాధిపతి, దేవుని దృష్టిలో ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్న ఆయన. కానీ ఇంకొక చెడ్డ అలవాటు ఏంటంటే కనుక, ఇప్పుడు అర్థం చేసుకుంటే ఫస్ట్ మాట వినండి, అందరూ జాగ్రత్తగా వినాలి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. బాలాకు ఎవరి దగ్గరికి పంపించాడు? బిలాము దగ్గరికి మనుషులు పంపించాడు. సోది సొమ్ముతో పంపించి 7వ వచనంలో సోది సొమ్మును తీసుకుని బాలాకు బిలాము దగ్గరికి పంపిస్తే వాళ్ళు వచ్చారు. వచ్చాయా, వాళ్ళెవరో జాతి వచ్చింది, వారిని నువ్వు శపిస్తే చాలు. ఎందుకంటే దేవుడిని యెహోవా నీ నోట దేవుని మాట ఉంచాడు. నువ్వు శపిస్తే శపించబడుతున్నారు, నువ్వు ఆశీర్వదిస్తే ఆశీర్వదించబడుతున్నారు. కనుక ఈ సోదె సొమ్ము తీసుకుని వారిని శపించడానికి రండి అన్నారు. మీకు అర్థమవడానికి మాత్రం ఇవన్నీ చెప్తున్నా, తర్వాత నా పాయింట్కి వచ్చేస్తాను. హల్లెలూయా. ఫస్ట్ దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడు. దేవుడు అన్నాడు వెళ్ళొద్దు అన్నాడు. ఏమన్నాడు? దేవుడు వెళ్ళొద్దు అన్న తర్వాత బిలాము ఆ మాట చెప్పేశాడు. బాలాకు మళ్ళా కొద్దిమందిని తీసుకు పంపించాడు, గిఫ్ట్ పెంచాడు. బహుమతి ఏమైందిరా? పెరిగింది. పెరిగిన తర్వాత మళ్ళా దేవుని దగ్గరికి వచ్చాడు. ప్రభువా వెళ్ళమంటావా అన్నాడు. వెళ్ళొద్దు. బహుమతి పెరిగే కొలది చెప్పండి, ప్రభువా వెళ్ళమంటావా అంటున్నాడు. నేను సింపుల్గా ఒక పేరు పెడుతున్నాను, హల్లెలూయా. డబ్బు కోసం దేవుని చిత్తాన్ని పట్టించక తన చిత్తాన్ని దేవుని చిత్తంగా మార్చే ప్రవక్త అంటాను. చెప్పండి, తన చిత్తమును, తన ఇష్టమును దేవుని ఇష్టంగా మార్చేటువంటి ప్రవక్త. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవునికి ఇష్టం లేదు, అందుకే 2 సార్లు వద్దు అన్నాడు. కానీ పదే పదే మాట్లాడడాన్ని బట్టి ఏమంటున్నాడు? వెళ్ళు, నేనేం చెప్పానో అది చెయ్యి అంటున్నాడు. అక్కడ నా మాట అర్థం చేసుకోండి. హల్లెలూయా. కొన్నిసార్లు మనము కూడా అలాగే ప్రవర్తిస్తూ ఉంటాం. ఎలాగా? దేవుడు వద్దన్నది ఎవరు పెట్టమంటారు? ఆల్రెడీ పెట్టేసుకున్నారు, పేపర్ మీద రాసుకొచ్చారు. ఎవరి చేతిలో పెట్టారు? అయ్యగారి చేతిలో పెట్టారు. ఎవరి చిత్తం అది? వాళ్ళ చిత్తం. ఎలాగ నడిపిస్తున్నారు ఇక్కడ? దేవుని చిత్తమును మేము నెరవేరుస్తున్నాము అన్నట్టుగా వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయారు, ఆల్రెడీ రాసేసుకున్నారు. అయ్యగారి చేతితో ఏం చేస్తున్నారు? చెప్పండి, పేరు అనౌన్స్మెంట్ చేస్తున్నారు. మేము ఎవరితో పెట్టుకున్నాం తెలుసా? అయ్యగారు పెట్టారు పేరు అంటారు. ఇప్పుడు చెప్పండి, తమ చిత్తమును దేవుని చిత్తముగా అనౌన్స్మెంట్ చేస్తారు. భావించుకునేవారు అందరూ ఎవరంటే కనుక బిలాము మార్గములో ఉన్నవారు. హల్లెలూయా. ఇలా కూడా అర్థం కాకపోతే ఇంకొక ఉదాహరణ చెప్తున్నా అర్థం అవడానికి. దేవునికి స్తోత్రం. పిల్లలు కొంతమంది, ప్రభువా అబ్బాయి పుడితేనయ్యా నీకు ఇచ్చేస్తాను బాబు అంటారు, నీకు సమర్పణ చేసేస్తాను బాబు అంటారు. దేవునికి స్తోత్రం. చక్కగా స్నానం చేయించి లేకపోతే 1 నెల 2 నెలలకు 3 నెలలకు వస్తారు కదా. వచ్చిన తర్వాత ఇదిగో పిల్లని పాటేసుకుంటానే, మొక్కుకున్నాను, 1000 రూపాయల కన్నా ఎక్కువ పాడకండి, 7 రూపాయల కన్నా ఎక్కువ పాడకండి, 1000 కన్నా ఎక్కువ పాడకండి, పాటేసుకుంటాను మొక్కుకున్నాను, అందుకు 1000 2000 అంతే, ఎక్కువ పాడకండమ్మా, కూర్చువే, ఇగో పిల్ల నువ్వు మరీ పాడేస్తా, నువ్వు ఎక్కువ పాడక, అసలే నువ్వు నీ చెయ్యి బాగా బారు ఎక్కువ పాడేస్తావు, పాడకాలుగా అసలు నువ్వు మాట్లాడుకో. ఎవరి చిత్తం ఇది? వాళ్ళ చిత్తం. ఎలా మార్చేస్తున్నారు? దేవుని చిత్తముగా మార్చేస్తాడు బహుమతి. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? హల్లెలూయా. తమ చిత్తమును దేవుని చిత్తముగా మార్చేవారు అందరూ ఎవరి మార్గంలో ఉన్నారు? ఇప్పుడు బిలాము మార్గంలో ఉన్నారు. అర్థమైంది కదా? దేవునికి స్తోత్రం. ఇప్పుడు బిలాము మార్గం సంతోషమా శ్రమ? చెప్పండి, సంతోషమా శ్రమ? శ్రమే.
అరే బాగుంది కదా అనుకుంటాం, కానీ అది రాబోయే కాలంలో ఇబ్బందులు కలగజేస్తూ ఉంటుంది. అర్థం చేసుకుందాం. హల్లెలూయా. ఫస్ట్ మాట అర్థమైందా? దేవుని చిత్తము కాదు. పదే పదే అడిగెళ్తున్నాడు, ప్రభు వెళ్తాను ప్రభు, నీ ఇష్టమైతేనే వెళ్తానయ్యా, నీకు ఇష్టమైతే వెళ్తాను బాబు అన్నాడు. కానీ ఇది మనసులో ఏముంది? వెళ్ళాలి, ఇశ్రాయేలుని శపించాలి, బాలాకిచ్చే బహుమతి పొందుకోవాలని ఆలోచన ఉండిపోయింది. లంచం బహుమతి ఏమన్నా ఇప్పుడు? లంచం అంట కన్నులకు గుడ్డితనం కలగజేస్తుందట. ఏం కలగజేస్తుంది? కన్నులకు ఏం కలగజేస్తుంది? గుడ్డితనం కలగజేస్తుంది. బిలాము చేసిన పని అదే. హల్లెలూయా. మొదట చెప్పండి. తన చిత్తమును దేవుని చిత్తముగా నెరవేర్చుకోవడానికి, మలుచుకోవడానికి ప్రవర్తించేవాడు బిలాము మార్గములో ఉన్నాడు. మొదటిది. దేవునికి స్తోత్రం. రెండవది 7వ వచనంలో అతని దగ్గరికి ఏం తెచ్చారు? సోది సొమ్ము తెచ్చారు. ఏ సొమ్ము తెచ్చారు తల్లి? సోది సొమ్ము తెచ్చారు. బాగా అంటే తను ఏదైనా చెబితే, సోది చెబితే ఏం కావాలి? ఆయనకి డబ్బు కావాలి. మీకు ఇంకా అర్థం కాకపోతే, పౌలు భక్తుడు సువార్త చేస్తున్నప్పుడు పుతోను అని దెయ్యం పట్టిన అమ్మాయి చెప్పడం ఏం చేస్తుందట? సోది చెబుతూ ఉందట. ఏం చేస్తుందమ్మా? సోది చెబుతూ ఉందట. పౌలు గారు అటు వచ్చినప్పుడల్లా, ఇదిగో దేవుని కుమారులు, మీకు వీరేం చెప్తారంటే రక్షణ సువార్తమానం చెబుతారని చెప్పేసి ఒక మాట పలుకుతోంది. దేవునికి స్తోత్రం. 16వ అధ్యాయము 16వ వచనం నుంచి ఈ మాటలు ఉంటాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, సోది చెప్పే పని ఎవరిదే? దెయ్యానిది. ఏ దెయ్యాంది? పుతోను దెయ్యాంది. చెప్పండి, ఏ దెయ్యాంది? నువ్వు సోది చెప్పించుకున్నావు అనుకో, నీకు పట్టింది పుతోను దెయ్యం, ఆ సోది చెప్పేదానికి కూడా పుతోను దెయ్యం పట్టింది. అర్థం చేసుకో. హల్లెలూయా. దీనివల్ల ఆ కుటుంబానికి, ఆ యజమానుడికి బహు లాభము కలగజేయిస్తూ ఉందన్న మాటలు ఉంటుంది. ఏం కలగజేస్తుందట? లాభం వస్తుందట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు బిలాం గారు ఏం చెప్తున్నారు? ఇప్పుడు సో చెప్తున్నట్టే కదా, సొమ్ము తెచ్చారంటే. ఈయన ఎవరు? ప్రవక్త గారు. ఏం చెప్తున్నారు? ఇప్పుడు ఎంత మంచి పనో కదా ఇది. అసలు సోది చెప్పేవాడిని ముందు లేపేమన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఇలా చెప్తే అర్థం కాదే, మీకు బాగా అర్థమయ్యేలా చెప్తాను. హల్లెలూయా. యేసు ప్రభు రేకులు అమ్ముతున్నారా? మీకు తెల్లో వందనాలు, మీరు చాలా మంచోళ్ళు. అటోల్లో పెట్టేసుకుంటున్నారు భక్తులు, ఇళ్ళకి ఏలాడ తీసేస్తున్నారు భక్తులు. యేసు ప్రభు రక్షక రేకు. ఏ రేకు అది? మాట్లాడలేదు. ఇచ్చేవారు ఎవరు? అసలు మీకు ఎక్కడ తెల్లాసలేని ఎప్పుడైనా చూసారంటే? ఎప్పుడైనా వెళ్ళండి కొండలగాడికి, ఇప్పుడు కొనుక్కొచ్చారేంటి ఏమన్నా ఆ రేకులు? కానీ దేవునికి స్తోత్రం చెప్పండి. యేసయ్య రక్షక రేకులు ఎక్కడ అమ్ముతారా? ఎక్కడ చెబితే ఎక్కడ దొరికేస్తామని చూస్తారు నాకు మీకు. దేవునికి స్తోత్రం. ఎక్కడ అమ్ముతారు? కొండల దగ్గర అమ్ముతారు. ఆ కొండల కింద అమ్ముతారు. వత్త ఆ కొండ కింద కొనుక్కు తెచ్చుకొని మన ఇంటికి తగిలిచ్చేసుకుంటే యేసు రక్షక రేకు. కళ్ళ దిష్టి, ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి అని కొంతమంది ఏనుగు బొమ్మ, కోతు బొమ్మ ఎట్టువారు. ఇప్పుడు యేసు బొమ్మ పెట్టుకున్నారు. దేని పోవడానికి చెప్పాలే? ఏ సొమ్మిది? అది సంగతే నా మాట. ఇప్పుడు దాని ఆయనకి ఏమొస్తుంది? సోది లాభం వస్తుంది. మీకేమొస్తుంది? శాపం వస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండిరా. అటోళ్ళకి ఎట్టేస్తుంటారు కొంతమంది, ఇళ్ళకి ఎట్టేస్తారు కొంతమంది, దాచేసుకున్నారు కొంతమంది. ఈ మధ్యన ఒక భక్తుడు చెప్తున్నాడు, నేను యేసు ప్రభు తావీదు ఇస్తున్నాను అంటున్నాడు. ఆయన అడ్రస్ చెప్పడం, మీరు వెళ్ళిపోతారని వస్తుందో కూడా మీరు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎక్కడో చెప్పండి అయ్యగారు, ఇల్లు వచ్చేస్తాం అనుకుంటారు మీరు, అంత వస్తుంది అన్నమాట. దేవునికి స్తోత్రం చెప్పండి రా. ఆయనకి ఏమొస్తుంది? సోది సొమ్ము వస్తుంది. మీకేమొస్తుంది? శాపం వస్తుంది. అర్థమవుతుందా? ఏ మార్గం ఇది? బిలాము మార్గం. బహుమతి పొందాలని ఆశిస్తూ చెప్పండి, అనేక మందిని పాపములోకి తీసుకువెళ్ళిపోయే మార్గం బిలాము మార్గం. 2 అయిపోయాయి. ఒకటేం చెప్పండి అన్న? తన చిత్తమును దేవుని చిత్తముగా మార్చి చెప్పేస్తా ఉంటాడు. 2
సోది సొమ్ము చెబుతూ ఏం సంపాదించుకుంటాడు? లాభాన్ని సంపాదించుకొని అనేక మందికి ఏం కలగజేస్తాడు? నష్టాన్ని, శాపాన్ని కలగజేస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. మూడవది 23వ అధ్యాయం సంఖ్యాకాండ గ్రంథంలో మీకు మాట కనబడుతుంది. 10వ వచనం చివరి లైన్ చదవండిరా. నీతిమంతుని మరణం వంటి మరణం నాకు అమ్మా లభించునుగాక. ఇది ఎలా ఫీల్ అయిపోతున్నాడు? అమ్మా నా మాటలు అర్థమవుతున్నాయా? నీతిమంతుల్లాగా ఫీల్ అయిపోతున్నాడు. ఇప్పుడు ఎలా మాట్లాడుతుంది తెలుసా? నీతిమంతుని మరణం వంటి మరణం నాకు లభించునుగాక అంటే ఎలా ఇండైరెక్ట్గా ఎలా ఉన్నా సార్, నేను చాలా నీతిమంతుణ్ణి. బిలాము మార్గం అనుకుంటుంది నేను ఒక్కనే నీతిమంతుణ్ణి, వీళ్ళందరూ పనికి మళ్ళీ అనుకుంటుంది. అర్థమవుతుందా? పరిశీలి ఏమనుకుంటుంది సార్ చెప్పండి, మీకు తెలుసు కదా. పరిశీలి ఏమనుకుంటుంది చెప్పండి. ప్రభువా, వారానికి నేను 2 రోజులు ఉపవాసం ఉన్నాను, దశమ భాగం ఇస్తున్నాను, నేను దొంగలాగా లేను, వ్యభిచారులాగా లేను. చోరులాంటి దొంగలే, దేవునికి స్తోత్రం చెప్పండి రా, వాళ్ళలాగా లేను, ఈ సొంకర్లా కూడా లేనందుకు నీకు స్తోత్రం. ఇండైరెక్ట్గా ఏంటి? నేను ఒక్కనే బుద్ధిమంతుణ్ణి, వీళ్ళందరూ పనికి మాలోళ్ళు అన్నట్టుగా మాట్లాడేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. స్వనీతి కోరేది ఇదే మాట, బిలాము మార్గమే. నేను ఒక్కనే బుద్ధిమంతుణ్ణి, వీళ్ళందరూ పనికి మాలోళ్ళు అనుకుంటున్నావా? అయితే నువ్వు కూడా దేంట్లో ఉన్నావు? ఎంత ఆశపడ్డాడు కానీ బిలాముకి నీతిమంతుడి చావు రాలేదా? కటికి చావు వచ్చింది. ఏ మోయాబీలకైతే సహాయం చేశాడో ఆ మోయాబీలే కత్తితో నరికి చంపాడేశారు. ఎవరినే? బిలాము గారిని. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. ఆశపడేది ఒకటే, జరిగేది మరొకటే. ఎవరి జీవితంలో? ఇంకొకటి, బిలాము మార్గములో నడిచేవాడికి కూడా ఇంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక భయంకరమైన విషయం చెప్తాను, బాగా అర్థం చేసుకొని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. బిలాము పాపము చేయడు, పాపము చేయడానికి సలహాలు ఇస్తాడు. బిలాము ఏం చేయడు తల్లి? పాపము చేయడు, పాపము చేయడానికి ఏమిస్తాడు? నేను భాషలో బిలాము దొంగతనం చేయడు, దొంగతనం చేసేవారికి సలహా ఎలా దొంగతనం చేయాలో చెప్తాడన్నమాట, నేర్పిస్తాడనమాట. దేవునికి స్తోత్రం. లేకపోతే కాపలా కాస్తాడు. ఏం చేస్తాడు? కాపలా కాస్తాడు. మీకు తెలుసు కదా ఎలా కాపలా కాడు. బయట కూర్చుని వచ్చేస్తున్నాడు, రే వచ్చాయి అంటాడనమాట. ఆడు దొంగతనం చేయడు, దొంగతనం చేసేవాడికి సహాయం చేస్తాడు. ఏ మార్గం ఇది? బిలాము మార్గం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. వీడు తప్పు చేయడు, తప్పు చేయడానికి ప్రోత్సహిస్తాడు, తప్పుడు సలహాలు ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. వీడు పాపము చేయడు, పాపము చేసేవారికి చెప్పండి సహకరిస్తూ ఉంటాడు. వీడు వ్యభిచారం చేయడు, వ్యభిచారం చేసేవాడికి సలహాలు ఇస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వీడి ఇంటిలోంచి పారిపోడు, పారిపోయే వారికి సహాయం చేస్తూ ఉంటాడు. నా మాటలు అర్థం చేసుకోండి. హల్లెలూయా. వీడు వ్యభిచారం చేయడు, వ్యభిచారం చేసేవారికి ఇద్దరికి మధ్య మీడియేటర్గా పనిచేస్తాడు వీడు. ఏ మార్గం ఇది? బిలాము మార్గం. వాడికి వీడికి రిలేషన్ కలిపినందుకు వీడికి ఏమవుతుంది? జోబి నిండుతుంది. వాడు ఇస్తాడు, ఈ పనికి మాలది ఇస్తుంది, ఈ పనికి మాలది ఇస్తుంది డబ్బులు, వాడు పనికి మాల చేస్తాడు. ఇంకొచ్చి ఈ పనికి మాలది వచ్చి ఈ పనికి మాల దాని ఇంట్లో పని చేస్తూ ఉంటుంది. ఎందుకో తెలుసా? వీళ్ళిద్దరికి రిలేషన్ కలిపి ఈ పనికి మాలది కాబట్టి, ఈ పనికి మాలడు కాబట్టి. వీడు పాపము చేయడు, చేసేవారికి వీడు వ్యభిచారం చేయడు, చేసేవారికి సహకరిస్తాడు. వీడు మీడియేటర్గా ఉండి అక్కడికిక్కడికి అందిస్తూ ఉంటాడు. వీడు దొంగతనం చేయడు, మాట్లాడలేదట్రా, చేసేవారికి. ఏ మార్గం ఇది? బిలాము మార్గం. హల్లెలూయా. బిలాము మార్గములో వెళితే మనకు శాపము, శ్రమ. దేవునికి స్తోత్రం. చెప్పండి 3 మాటలు 4 మాటలు. ఒకటి చెప్పండి అన్నా. వీడు తన చిత్తమును దేవుని చిత్తముగా అలా ఒప్పుకున్నంత వరకు ప్రభువా నాయనా నువ్వు కాదు. ఇప్పుడు అలా కాదు, ఎలా చెప్తే అర్థమవుతుంది. అలా చెప్పను కానీ ఇలా చెప్పు. సినిమాకి వెళ్ళొద్దన్నారు మీ అమ్మ. అదేంటమ్మా? మరి మా ఫ్రెండ్స్ అందరూనేమో
వద్దులే వద్దులే కొంచెం కఠినంగా ఉంటుంది. పిక్నిక్ వెళ్ళొద్దంది మీ అమ్మ, ఇలా చెప్తే బాగుంటుంది. స్తోత్రం. ఏమంది? అదేంటి అమ్మ, మా డ్యూటీ వాళ్ళు అందరూ వెళ్తున్నారు, మా డ్యూటీ వాళ్ళు అందరూ వెళ్తున్నారు, నేను ఒక్కదాన్నే మిగిలిపోతున్నాను, మరి వెళ్ళకపోతే బాగోదు కదా అంటుంది. హై, సారో తెలితే ఉందో తెలుసా, నన్ను కాకే తిట్టేస్తారు స్టేజ్ మీద, వెళ్ళదా. అదేంటమ్మా బాబా, నీ మాట ఏంటాను, ఎక్కడికి వెళ్ళినా అసలే, సముద్రంలో దిగను అసలే, ఆ గొట్టి మీద ఇసుక దగ్గరే ఆ ఇసుక తన్నెల్లో కూర్చుని అంతే, అస్సలే దిగను. స్తోత్రం. ఎవరిష్టం నెరవేర్తకి ట్రై చేస్తుంది? ఆడికి వెళ్ళా గోదట్లో దిక్కుని ఉంటారు వెళ్ళో. స్తోత్రం చెప్పండి రా. హల్లెలూయా. ఆ చెట్టు ఎక్కి ఈ చెట్టు గొంతులు ఎక్కుని ఉంటారు వెళ్ళో. హల్లెలూయా. చెప్పండి, ఎంత సింపుల్గా మాట్లాడతారు తెలుసా. ఎక్కడంటే గుమ్మం దాటేదాకానే వీళ్ళు చిత్తం, గుమ్మం దాటితే ఎవరు చిత్తం, అంతా నా ఇష్టం అంటారు మాటల్లో. దేవునికి స్తోత్రం చెప్పండి. హలో, వీళ్ళందరూ ఏ మార్గంలో ఉన్నారా? అది సంగతి. ఇప్పుడు చివరి సార్ ఎలాగైతేనే మా అమ్మనే మడతట్టేసాను మొత్తానికి. కాలేజీ అందరూ వెళ్తున్నారమ్మా, మేము తప్పు చేస్తామేంటి, ఏమన్నా మేమేమైనా వెళ్తాం, సరదాగా ఫ్రెండ్స్ వెళ్తున్నాం అంతే, సరదాగా వెళ్తున్నాం అంతే, తప్ప ఏంటో నువ్వు ఒక్కదానివే ప్రార్థన, మా చర్చిలో అందరూ వస్తున్నారు, నువ్వు ఒక్కదానివే సారగారి మాట నేస్తున్నావు, ఏంటో బాబు నువ్వు పెద్ద భక్తురాలు అయిపోయావు, వెళ్ళొద్దంటాను. ఎలా ఇదో కూడా పెద్ద తలకపోటు. దేవుడికి స్తోత్రం చెప్పట్రా. హల్లెలూయా. ఏంటో పెద్ద రూల్స్ అండ్ రెగ్యులేషన్. వాళ్ళు వెళ్తలేదా, ఈ అమ్మాయి వెళ్తలేదా, ఈ అమ్మాయి వెళ్తలేదా, ఈ అమ్మాయి వెళ్తలేదా, నేను వెళ్తాక వచ్చిందా, సార్ గారు చూడకుండా ఇలాగ ఆ రోడ్డు అంటే వెళ్ళిపోతాను, అది ఈ రోడ్డు అంటే ఎందుకు వచ్చిందో అక్కడే వచ్చింది, నువ్వేం చేస్తున్నావని తప్పు చేస్తున్నావు. నువ్వు పంపించావు అనుకో తల్లి, నువ్వు తప్పు చేయలేదు, చేసేవారికి సహకరించావు. ఏ మార్గం ఇది? అయిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి. నా మాటలు అర్థమైపోయి ముగించేస్తాను కా. దేవునికి స్తోత్రం. చాలా చెప్పేదో కానీ సరిపెట్టేస్తాను. హల్లెలూయా చెప్పండి. తన చిత్తమును దేవుని చిత్తముగా మలి చేసుకుని నేను ఎవరి చిత్తాన్ని నెరవేర్చానంట నేడు, ప్రభా నీ చిత్తము నెరవేర్చుకు వచ్చిద్దనయ్యా, అందుకే 7 బలిపీఠంలో కట్టిద్దనయ్యా, 7 బలిపీఠంలో నీ మాటే చెప్తా, ఎందుకంటే అక్కడికి వెళ్తాం ముందు. దేవుని స్తోత్రం చెప్పండి రా. హల్లెలూయా. నేను చెప్పాను కదా, ఓ పాస్టర్ గారు పొరపాటున సినిమాకి వెళ్ళాడట, చెప్పాను కదా, హీరో గారు పట్టుకుని ఈ విలన్గాడు ఏం చేస్తున్నాడు, తుక్కు కింద కొట్టేస్తాడంట, కొట్టేస్తాండి ఆకని ప్రభువా అని నాకు చాలా ఇష్టం అయినా, సెకండ్ షోకి వచ్చాను ప్రభు, ఎవరు చూడకూడదైనా. దేవుని స్తోత్రం చెప్పాడు. ఆడు కొట్టేస్తాడైనా, ఏంటో ప్రభు రక్షించిన ప్రార్థన చేసి అంతలోకి ఫైటింగ్ చేసినప్పటికి హీరో ఏం చేశాడు, ఆఖరికి కొట్టే. దేవునికి స్తోత్రం అడట. సినిమా థియేటర్ అందరూ ఏమన్నారు, హల్లెలూయా అడరట. ఇప్పుడు అందరూ ఎవరు అక్కడ? మీకు మాట చెప్పనా బిడ్డలారా, నిజం చెప్తున్నాను, పన్నుం కాస్తున్నాను. ఒక థియేటర్ దగ్గరికి వెళ్ళి కూర్చోండి, అంటే కూర్చోమని కాదా, టికెట్లు బుకింగ్ దగ్గరికి చూడండి, ఎంతోమంది వస్తారు కదా, దాంట్లో సగం మంది చర్చికి వెళ్ళలే. సిగ్గు చెడి చెప్తున్నాను ఈ మాటనే. చర్చికి వెళ్ళి యవనస్తులు ఎక్కువ మంది ఉంటారు, దాంట్లో కాలేజీకి వెళ్ళి యవనస్తులు ఎక్కువ మంది ఉంటారు. అబ్బో దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ మార్గం ఇది? అది సంగతే. మీకు బాగా మార్గం అర్థమైపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి. తన చిత్తమును ఒకసారి ఇంకోదాన్ని చెప్పాను, నా ఫ్రెండ్ ఇప్పుడు పాస్టర్ గారు కూడా చెప్పాను కదా, ప్రభువానికి స్తోత్రనైనా ఈరోజు సినిమాకి వెళ్తున్న సైకిల్ ఏముండాలి, గాలి ఉండాలి. గాలి ఉంది. ఏసయ్య ఎంత మంచి దేవుడు అయ్యా నువ్వు. ఓ సాంగు. దేవునికి స్తోత్రం. ప్రభువా నేను ఎక్కడికి వెళ్తాను, థియేటర్కి వెళ్తాను, మధ్యలో ఎక్కడ నా సైకిల్ ఆగకూడదునైనా. అది ఎందుకు ఆగుతుంది? నువ్వు ఆగితే ఊరుకుంటా, సైకిల్ పక్కన వెళ్ళిపోవా. దేవునికి స్తోత్రం. ఆగలేదు. ఎవరి చిత్తం? దేవుని చిత్తం. ప్రభువా నేను లోపలికి వెళ్తున్నాను ప్రభు, టికెట్లు దొరికితే సినిమా చూడటం నీ చిత్తం. ఐదు దొరక సొక్క సిరిగిపోయి దూరేస్తా, దాంట్లో టికెట్ దొరికేసింది. ప్రభువా నీ చిత్తం నైనా. ప్రభువా లోపలికి వెళ్తున్నాను ప్రభువా, లోపల కూడా నీ చిత్తం కాకపోతే కరెంట్ ఆపే. అబ్బో ఏసు రక్తమే చేయం. హల్లెలూయా. అది కరెంట్ ఆగుతుందా? ఆగితే జనరేటర్ ఉంటుంది కదా దానికి. అక్కడ సినిమా చూసేసాడు, ప్రభువా కరెంట్ కూడా ఆపలేదంటే ఎవరి చిత్తం? బయటకు వచ్చి ప్రభువా నీ చిత్తం నేను. ఏ మార్గం ఇది? వెరీ గుడ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున మనం వేసే వేషాలన్నీ ఎలాగుంటే మనం ఎవరి చిత్తం నెరవేరుస్తున్నాం? బిలాము మార్గంలో ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. రాత్రి ప్రభువా బిలాము మార్గము శ్రమతో కూడిందయ్యా, బిలాము మార్గం శాపమయ్యా, ఈరోజు నా చిత్తమును నీ చిత్తం అనుకుంటూ నేను పాపము చేస్తూ వెళ్ళిపోతున్నాను.
సోదె సొమ్ము అంటూ లాభము కొరకు లంచాలు తీసుకుంటూ పాపము సలహాలు, పాపము కార్యాలు చేయిస్తున్నానయ్యా. నేను పాపము చేయట్లేదు కానీ పాపము చేసేవారికి ఏం చేస్తున్నాను? సహకరిస్తున్నానయ్యా. నేను నీతిమంతుడు కాదు కానీ ఎలా ఫీల్ అయిపోతున్నా? నేను నీతిమంతుడిగా ఫీల్ అయిపోతున్నా. నా దగ్గర ప్రార్థన లేదు, నా దగ్గర ఆరాధన లేదు, నా దగ్గర వాక్య సందేశం లేదు, నా దగ్గర ఏమీ లేదు. కానీ నేను ఉన్నది మోయాబు ప్రాంతంలో. ఎక్కడున్నాడు? 23 అధ్యాయంలో మోయాబు ప్రాంతం ఉన్నాడు. మోయాబు ప్రాంతంలో అడుగుని ప్రభువా నాకు నీతిమంతుని మరణం వంటి నాకు మరణం లభించుగాక అంటున్నాడు. హల్లెలూయా. వాక్యం వింటున్న బిడ్డ, ఈ విధంగా నీవు స్వనీతితో ఇబ్బంది పడిపోతూ లంచము తీసుకుంటూ జీవితాన్ని పాడు చేసుకుంటూ నీ మీదకే ఒకేసారి ఉరి వచ్చినట్లుగా కష్టం నీ మీదకి రాకుండా ఉండాలంటే ప్రభువా నేను బిలాము మార్గములో నడవకూడదనైనా అని ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. అందరు కళ్ళు మూసుకోండి. తండ్రి నీకు స్తోత్రాలనైనా. బిలాము మార్గం బహుమతిని ఆశించే మార్గం. బిలాము మార్గం లంచం ఆశించే మార్గం. బిలాము మార్గం సోదె సొమ్మును ఆశించే మార్గం. బిలాము మార్గం పాపము చేయదు కానీ పాపము చేయిస్తుందనైనా, పాపానికి సపోర్ట్ చేస్తుందనైనా, పాపులు పారిపోవడానికి హెల్ప్ చేస్తుందనైనా. ఆ ఉరిలాంటి శ్రమ మా బిడ్డల మీదకు రాకుండా ఉండాలంటే ఈ రాత్రి ఒప్పుకున్న బిలాము మార్గాన్ని విడిచిపెట్టాలని నీ వాక్యం తెలియజేస్తుందనైనా. అయ్యా సరిచేయబడ్డానికి మీ జ్ఞానం మాకు దయచే, సరిచేయబడడానికి మీ అభిషేకం మాకు దయచే, సరి చేసుకోవడానికి ఎక్కడ పాపమునకు లొంగకుండా ఉండడానికి మీ జ్ఞానము దయచేయి. ఎవరికి కూడా తొత్తులుగా బతకూడదునైనా, ఖచ్చితంగా బతకాలి. బిలాము మార్గం తొత్తులుగా బతికేదునైనా, బిలాము మార్గం దాసత్వముతో కూడిన మార్గమునైనా. అయ్యా అలాంటి మార్గం మాకు వద్దునైనా. బిడ్డలారా ప్రార్థిస్తారా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు బిడ్డ. రాత్రి నీతో మాట్లాడుతుండగా యేసయ్యా బిలాము మార్గం ఇలాంటిదినైనా, ఈ మార్గం కూడా నాకు వద్దునైనా దేవుని దగ్గర ఒప్పుకో. తండ్రి నీకు స్తోత్రాలు. రాత్రి కయ్యేను మార్గము, ఈ రాత్రి బిలాము మార్గము గురించి కొన్ని మాటలు ఉదాహరణలతో మాకు వివరించావు. అయ్యా మా చిత్తాలు నీ చిత్తాలుగా భావిస్తున్నాం కానీ నీకు ఇష్టమేదో నెరవేర్చలేకపోతున్నాం. సోదె సొమ్ము లంచానికి ఆశపడిపోయి అయ్యా పాపాన్ని మూట కట్టుకుంటున్నాం. అయ్యా బిలాము పాపము చేయలేదు కానీ పాపము చేయడానికి సలహాలు ఇస్తున్నాడయ్యా. అయ్యా మేము కూడా అనేకసారి అలాగున్నాం, క్షమించండి నైనా. సరి చేసుకోవడానికి మనసును పశ్చాత్తాపమును నీ బిడ్డలకు మాకు అనుగ్రహించండి. అయ్యా మొండితనం బండతనం రాత్రి ఉదయం వద్దు నైనా. వాక్యం మాట్లాడినప్పుడు సరి చేసుకునే మనసును రాత్రి ప్రతి బిడ్డకు అనుగ్రహించమని, తద్వారా మీ ఆశీర్వాదాలతో నింపి నడిపించి బలపరచమని, మహిమ పొందమని యేసు నామాన్ని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దీవెన సన్నిధి భద్రత బిలాము మార్గములో ఉండకుండా నీ మార్గములో నడవాలని ఆశపడిన బిడ్డలకు తోడుగా ఉండునుగాక. ఆమేన్. అందరికి వందనాలు.